ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 50వ కీర్తన 15-16 వచనములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొంతమంది మనుషులు కలుస్తూ ఉంటారు. ఎక్కువగా కూడా ఈ మధ్యలో ఇదే జరుగుతూ ఉంటుంది. నీకెప్పుడు అవసరమైనా, ఎప్పుడు సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చేయి చాలు అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అది ఆశ కలుగుతుంది కదా చెప్పినప్పుడు. ఆ సమయంలో ఫోన్ చేస్తే నాట్ రిసీవ్డ్, నో ఆన్సర్, అడ్రస్ కూడా ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆపద నీకు కలిగినప్పుడు యేసయ్య ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు శ్రమ కలిగిందా, ఆపద కలిగిందా, నాకు మొర్రపెట్టు, నేను విడిపించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. విడిపించేటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో, మన జీవితాలలో ఎన్ని ఆపదలు కలుగుతూ ఉన్నాయో కదా, ఎన్ని ఆపదలు కల్పిస్తూ ఉన్నారో కదా ప్రజలు. మరి ఆ ఆపదలలో మొట్టమొదటిగా చేయవలసింది దేవునికి మొర్రపెట్టుట. నీ దేవునికి నీవు మొర్రపెట్టు. మొట్టమొదటిగా నమ్మకమైన మీ సేవకునికి మొరపెట్టమని చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు విడిపిస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మొట్టమొదటిగా ప్రార్థన చేయడం, మొరపెట్టడం మర్చిపోకండి. మోకరించి ప్రార్థించడం మర్చిపోకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మాట తప్పని దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన విడుదల చేస్తాను, అయితే నీవు తర్వాత నన్ను మహిమపరచాలి, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే నీ నుంచి కోరుకునేది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మన నుంచి ఆయన ఆశిస్తున్నటువంటిది. దేవుడు చేసిన కార్యాలకి, మేలులకి, ఆయన చేసిన విడుదలకి మనము కృతజ్ఞత కలిగిన వారమై కృతజ్ఞతార్పణలు చెల్లించుచు మనము జీవించమని ప్రభువారు ఆశపడుచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే భక్తిహీనులతో ఒక మాట అంటున్నారు ఆయన. ఈ భక్తిహీనులు ఏంటంటే, వీరు మాటలు సరిగా ఉండవు, వీరి ఆలోచనలు సరిగా ఉండవు, వీరి కార్యాలు సరిగా ఉండవు, వీరి నడకలు సరిగా ఉండవు, వీరి ప్రవర్తన సరిగా ఉండదు. వీరి నోట్లో నుంచి దేవుని యొక్క నిబంధనను వచిస్తూ ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, వారితో అంటున్నారు, నా వచనాలు చెప్పడానికి, నా వాక్యాలు చెప్పడానికి మీకేం పని అయ్యా అని అంటున్నారు. మీ భక్తి మొత్తం హీనదశలో ఉంది. మీ భక్తి అంతా పై భక్తి తప్పితే అసలు భక్తే లేదు మీలో. మీరు ఇటువంటివి ఎందుకు చేసి నాకు అవమానం కలిగిస్తారు అని ఈ భక్తిహీనులకు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎలా అయిపోయిందనంటే చెప్పడమే తప్పితే చేయడం అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మట్టుకి అది చాలా అరుదుగా అయిపోయింది. మన జీవితాలలో మనము వాక్యాన్ని గైకొనేటువంటి వారముగా, వాక్యము ద్వారా నలగొట్టుకునేటువంటి వారముగా మనము ఉండాలి. అప్పుడు మనం చెప్పవలసిన అవసరం లేదు, మనం చూస్తేనే వారికి అర్థమైపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కాబట్టి ఏ ఆపదలో ఈరోజు నీవు ఉన్నావో నీ దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఆపద నుంచి తప్పించగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయనకు మొరపెట్టు, నీకు సమాధానం వచ్చేంత వరకు మొరపెట్టు, ప్రార్థించు. నా జీవితంలో నేను అదే చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఆపదలో, ప్రతి సమస్యలో, ప్రతి భయంకరమైన శ్రమలలో ప్రభువుకే మొరపెడుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఆయన సహాయం చేస్తూనే ఉన్నారు, ఆయన తప్పిస్తూనే ఉన్నారు, ఆయన ఘనపరుస్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము వాక్యము చెప్పేటువంటి వారముగా ఉండటం కంటే కూడా విని ఆచరించేటువంటి వారుగా ఉండడం చాలా గొప్ప విషయం. అది చెప్పేటువంటి వారు ఆచరించేటువంటి స్థితి ఉంటే ఇంకా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాలలో యేసయ్య ఇస్తున్న వాగ్దానం, ఏ ఆపత్కాలము నీకుందో ఆ కాలములో దేవుడు ఆయన కృప ద్వారా కాపాడి రక్షిస్తాను, నాకు మొరపెట్టండి అనే వాగ్దానం ఇచ్చారు గనక అదే విషయాన్ని పెట్టి ప్రార్థించండి. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన నాకు తెలియదు అంటారా?
ప్రార్థన నాకు రాదంటారా? నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను పెట్టి యేసు ప్రభు నామమున ప్రార్థన చేయి తండ్రికి, ఆయన కార్యాన్ని చేస్తారు ప్రియదేవుడు. అంతే, మనిషితో ఎలా నువ్వు సమస్యను చెప్పుకుంటారో అదే విధముగా మీ దేవునితో నీ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని చక్కగా మోకరించగలిగితే మోకరించి, లేదా కూర్చొని, లేదా నిలువబడి చక్కగా యేసు ప్రభు నామమున ప్రార్థన చేయండి తండ్రికి. దేవుడు సహాయం చేస్తారు. దేవుడు ఆపదను తప్పిస్తాను, విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. నేను కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఏ ఆపదలు ఉన్నాయో మీకు తెలుసు నాయన. ప్రతి ఆపద నుండి యేసు నామమున విడుదల కలిగించుదురుగాక. ప్రభువా, మీరు సహాయము చేయండి నాయన. మీ బిడ్డలు మహిమపరచుటకు, కృతజ్ఞత కలిగిన వారుగా జీవించుటకు సహాయము చేయండి. పరిశుద్ధుడా, భక్తిహీనులు నాయన పేట్రేగిపోకుండా, రెచ్చిపోకుండా అణగగొట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ భక్తిహీనులు తండ్రి భక్తులను చెడగొడుతున్నారు ప్రభువా. మంచిగా ఉండేవారిని చెడగొడుతున్నారయ్యా. మీరే వారిని అణగగొట్టమని, పారద్రోలమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, అయ్యా, ఈ దినకాలము పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను, కుటుంబాలను దీవించండి. బాధలో ఉన్న కుటుంబాలను నాయన, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ప్రయాణాలను దినకాలము దీవించండి. క్షేమకరముగా వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. వ్యాధుల్లో, శోధనలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాధులు నాయన తండ్రి, రోగాలు, భయంకరమైన రోగాలు మనుషుల్లో వస్తూ ఉన్నాయి ప్రభువా. ఈ తెగుళ్లను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే సహాయం చేసి మీ బిడ్డలకు స్వస్థత దయచేయుదురుగాక, బాగు చేయుదురుగాక, విడిపించుదురుగాక యేసునామములో. అయ్యా, సహాయము చేయండి. గర్భఫలములు దయచేయండి ప్రభువా. మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. అప్పుల సమస్యల నుంచి, వడ్డీల సమస్యల నుంచి బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరే సహాయము చేయండి నాయన. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియపరచండి. మేము ప్రార్థన చేస్తాము, దేవుడు కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇష్టమైతే షేర్ చేయండి. వాక్యాన్ని స్టేటస్లో ఉంచండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యము బలపరిచేటువంటిది, విడిపించేటువంటిది, హృదయాలను తెప్పరిల చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది దేవుని వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.